ఆహారం లేకుండా తపస్సు చేస్తున్న శ్రీనివాసుడు తన భర్త బాధను చూసి, లక్ష్మీదేవి తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఒక గొడ్డలి దెబ్బ స్వామివారి మొదటి దర్శనంగా మారింది. ఈ కథ కొనసాగింపును అర్థం చేసుకోవటానికి ముందు వీడియోను ట్యాగ్ చేశాను, తప్పక చూడండి. లక్ష్మీదేవిని వెతుకుతూ వైకుంఠాన్ని వదిలి భూమికి వచ్చిన శ్రీనివాసుడు శేషాచల కొండల్లో ఒక పెద్ద పుట్టలో తలదాచుకుని ఘోర తపస్సు చేస్తూ ఉంటారు. ఆహార పానీయాలు లేక అలమటిస్తున్న తన భర్తను చూసి జాలిపడిన లక్ష్మీదేవి బ్రహ్మ మరియు శివుడు కలత చెందారు. అప్పుడు బ్రహ్మ మరియు శివుడు ఒక ఆవు మరియు దూడ రూపంలో భూమిపైకి వచ్చి చోళరాజు వద్దకు చేరుకుంటారు. ఆ ఆవు ప్రతిరోజూ అడవికి వెళ్ళినప్పుడు ఎవరికీ తెలియకుండా శ్రీనివాసుడు ఉన్న పుట్టపై తన పాలను ధారగా కురిపించి ఆయన ఆకలి తీర్చేది. ఒకరోజు ఆవు పాలు ఇవ్వడం లేదని గమనించిన గొల్లవాడు రహస్యంగా ఆవును అనుసరించి పుట్టపై పాలు కురుస్తుండటం చూసి ఆశ్చర్యపోతాడు. కోపంతో ఆవును కొట్టడానికి గొల్లవాడు గొడ్డలిని విసరగా ఆ దెబ్బ ఆవుకు తగలకుండా శ్రీనివాసుడు పుట్ట నుండి బయటకు వచ్చి తన గడ్డంపై ఆ గాయాన్ని స్వీకరిస్తారు. స్వామివారి నుంచి రక్తం ఎగసి కింద పడింది. ఆ దృశ్యం చూసిన గొల్లవాడు భయంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అలా రక్తసిక్తమైన దేహంతో స్వామివారు తొలిసారిగా భూలోకవాసులకు దర్శనమిచ్చారు. కొన్ని ప్రాచీన కథల ప్రకారం ఆ దెబ్బ శ్రీనివాసుడి తలకు తగిలిందని, మరికొన్ని క్షేత్రపురాణాల ప్రకారం స్వామివారి గడ్డానికి తగిలిందని ప్రతీతి. అందుకే నేటికి తిరుమల శ్రీవారి మూల విరాట్టు గడ్డానికి గాయం మానడానికి పచ్చకర్పూరం అద్దడం మనం చూస్తుంటాం. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి.